కాకినాడ రూరల్ టీడీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఒకప్పుడు ఒకే జెండా కింద పనిచేసిన నేతలు ఇప్పుడు 3 గ్రూపులుగా విడిపోయి శక్తి ప్రదర్శనకు దిగారు. ఇన్ఛార్జ్ పదవి కోసం జరుగుతున్న అంతర్గత పోరుతో పార్టీ పరిస్థితి చుక్కాణిలేని నావలా మారిపోయిందనే చర్చ సాగుతుంది. ఎవరికీ బాధ్యతలు అప్పగించినా కొత్త వివాదాలకు తావుంటుందనే అంచనాలతో అధిష్టానం కూడా మౌనం పాటిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఎన్నికల తర్వాత స్థానిక టీడీపీ నేతల మధ్య సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి అనే చర్చ మొదలైంది. ఎమ్మెల్యే నానాజీ వ్యవహార శైలితో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కాకినాడ రూరల్ టీడీపీలో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఒక వర్గంగా, జిల్లా అధికార ప్రతినిధి పెంకే శ్రీనివాస్ బాబు మరో వర్గంగా తమ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కటకంశెట్టి బాబీ ఎమ్మెల్యే నానాజీకి సన్నిహితంగా మారడం పిల్లి అనంతలక్ష్మి దంపతులకు రాజకీయంగా అసౌకర్యాన్ని కలిగించింది అనే ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో జరిగే అనేక కార్యక్రమాలకు తమను పక్కన పెడుతూ ఉన్నారనే అసంతృప్తి నేపథ్యంలో అప్పట్లో నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవికి పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణమూర్తి అలియాస్ సత్యబాబు రాజీనామా చేశారు. సత్యబాబు రాజీనామా అనంతరం కోఆర్డినేటర్ బాధ్యతలు కటకంశెట్టి బాబీకి దక్కాయి. దీంతో బాబీ వర్గం మరింత బలపడినట్లు కనిపించింది. అయితే తరువాతి కాలంలో రాజకీయ పరిణామాలు మరోసారి మలుపు తిరిగాయి. ఇటీవల పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పిల్లి అనంతలక్ష్మికి బాధ్యతలు అప్పగించగా జిల్లా అధ్యక్షుడు నవీన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బాధ్యతలను సత్యబాబుకు అప్పగించారు. ఈ నిర్ణయం తర్వాత కాకినాడ రూరల్ టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోయిన నాయకులకు మళ్లీ కీలక బాధ్యతలు ఎలా ఇస్తారు అని కటకంశెట్టి బాబీ, పెంకే శ్రీనివాస్ బాబు వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం కాకినాడ రూరల్ టీడీపీ 3 ముక్కలాటగా మారింది అనే చర్చ జరుగుతోంది. ఒకవైపు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు వర్గం, మరోవైపు కటకంశెట్టి బాబీ వర్గం, ఇంకోవైపు పెంకే శ్రీనివాస్ బాబు వర్గం తమ బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ 3 వర్గాల నేతల లక్ష్యం ఒక్కటే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పదవి. ఈ పదవి కోసం ఇప్పటికే విస్తృత స్థాయిలో లాబియింగ్ కూడా జరిగినట్లు ప్రచారం సాగుతుంది. అయితే ఈ 3 నేతల్లో ఎవరికైనా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే మిగిలిన వర్గాలు అసంతృప్తికి గురై పార్టీ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ పదవిని భర్తీ చేయకుండా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి కాకినాడ రూరల్ టీడీపీలో అంతర్గత రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇన్ఛార్జ్ పదవి కోసం జరుగుతున్న ఆధిపత్య పోరు ఎటువైపు దారితీస్తుంది? ఈ 3 వర్గాల మధ్య రాజకీయ యుద్ధం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది అన్నదే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.